చందమామ కథలు సీరియల్ విచిత్ర కవలలు. కొన్ని వేల సంవత్సరాల క్రిందట శ్రావస్తి నగరాన్ని దానశీలుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ చుట్టుప్రక్కల రాజులందరిలోకి దానశీలుడే గొప్ప. ఏమంటే లక్షల కొలది సైన్యం ఉంది, దాసదాసీ జనాలకు లెక్కలేదు. ఇక ఆ రాజు ధనాగారం రత్నాలు, మొహరీలు, వజ్రాలు, వైడూర్యాలు మొదలైన అన్ని రకాల వెలలేని మణులతో, వెండి బంగారు ధనరాశులతోనూ నిండి ఉండేది. అన్నింటినీ మించిన అదృష్టం అనుకూలవతి అపురూప సౌందర్యరాశి అయిన కాంతిరేఖ రాజుకి రాణి కావడమే. మరో గొప్ప విషయం ఏమిటి అంటే, ఇంత ఐశ్వర్యంతో తులతూగుతున్న ఆ రాజుకి ఏ కోసైనా గర్వం అనేది లేదు. బీదసాదలంటే రాజుకి ఎంతో దయ, దైవభక్తి కూడా అపారం. ఇక ఆయన చేసే దాన ధర్మాలకు అంతే లేదు. దేహి అని వచ్చినవాడికి లేదు అనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపేవాడు. ఆ కారణం చేతనే రాజు దానశీలుడు అనే తన పేరును సార్థకపరుచుకున్నాడు. ఇలా ఉండగా కొన్నాళ్లకు ఒక పెద్ద అవాంతరం వచ్చింది. ఎంతో ఆరోగ్యంగా తిని తిరుగుతున్న రాణి కాంతిరేఖ ఉన్నట్టుండి హఠాత్తుగా చనిపోయింది. రాజు కంటికి మింటికి ఏకధారగా ఏడ్చాడు. ప్రజల దుఃఖానికి అంతే లేదు. కానీ ఎంత ఏడ్చి చనిపోయిన రాణిని తిరిగి బ్రతికించడం ఎవరి వల్ల అవుతుంది? క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ రాజు, ప్రజలు కూడా చనిపోయిన రాణిని గురించి తలచడం మానివేశారు. ఇప్పుడు అందరికీ ఒకే ఒక దిగులు పట్టుకుంది. రాణి కడుపున సంతానం కలగకముందే చనిపోయింది. తమ రాజు తదనంతరం రాజ్యం పరులపాలు కాకుండా ఉండటానికి రాజు తిరిగి వివాహం చేసుకుంటే సంతానం పొందటం కుదురుతుంది. మంత్రులు, సామంతులు రాజుని తిరిగి వివాహం చేసుకోమన్నారు. రాజు ఒప్పుకోక తప్పింది కాదు. ఒక సుముహూర్తాన రాజు తిరిగి వివాహం చేసుకున్నాడు. కానీ దురదృష్టమేమో గాని రెండవ భార్య కూడా కొద్ది రోజులకే ఆకస్మికంగా చనిపోయింది. ఈ వార్త రాజ్యంలో ప్రజలందరి నోటా పడి క్రమంగా చుట్టుపక్కల రాజ్యాలకి కూడా పాకిపోయింది. మంత్రులు, సామంతులు ఈసారి కూడా రాజుని తిరిగి మూడవ వివాహం చేసుకోమని వేడుకొని ఎలాగైతేనేం రాజుని ఒప్పించగలిగారు. కానీ రాజుకి భార్య అయిన ఇల్లాలు పెళ్లి అయిన కొద్ది రోజులకెల్లా చనిపోతున్నదన్న వార్త విన్న తర్వాత ఏ తండ్రి చూస్తూ చూస్తూ తన బిడ్డను మృత్యుముఖంలోకి పంపడానికి ఒప్పుకుంటాడు? రాజవంశీయులు కాదు కదా. కడకు సామాన్య సంసారులు సైతం తమ పిల్లని రాజుకి ఇవ్వటానికి ఒప్పుకోలేదు. అయినా పట్టు విడవకుండా మంత్రులు, సామంతులు దేశం నలుమూలలా ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అలా వెతకగా కొన్నాళ్లకు తన కుమార్తెని ఇవ్వటానికి ఒక పేదరాలు ఒప్పుకున్నది. ఆ పిల్ల బీదవంశంలో పుట్టినప్పటికీ అందచందాలలో ఏ రాకుమార్తెకు తీసిపోలేదు. అతి అపురూప సౌందర్యరాశి అయిన ఆ పిల్లని చూచి మంత్రులు, సామంతులు ఉప్పొంగిపోయారు. వెంటనే ఈ వార్త రాజుకి అందజేశారు. ఒక సామాన్య స్త్రీ ఈసారి తనకు రాణి కాబోతున్నదని తెలిసినప్పుడు రాజు విచారించలేదు సరికదా. ఎంతో సంతోషించి మంత్రులతో, మృత్యుదేవతకి బీదలైనా ఒకటే, భాగ్యవంతులైనా ఒకటే. ఇంత ఐశ్వర్యంతో తులతూగుతున్న నా రాణులను నేను రక్షించుకోగలిగానా? బ్రతికే యోగం ఉంటే ఎవరైనా బ్రతుకుతారు. కనుక మీరు చూచి వచ్చిన ఆ స్త్రీని చేసుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అన్నాడు రాజు. అది విన్న మంత్రులు ఉత్సాహభరితులైనారు. మరి కొద్ది రోజులకల్లా మంచి ముహూర్తం చూసి రాజుకి ఆ పేదరాలి కూతురికి వివాహం జరిపించారు. వివాహం సలక్షణంగా జరిగే వరకు ఎవరికీ గుండె ధైర్యం లేదు. ఎందువలనంటే అంతకుముందు రాజు వివాహం చేసుకున్న రాణిలు కూడా వివాహం అయిన తర్వాత ఒక వారం తిరగకుండానే చనిపోయినారు. కానీ ఈసారి అలా జరగలేదు. క్రమంగా రోజులు, నెలలు ఏ అవాంతరం లేకుండానూ గడిచిపోయినాయి. అప్పటికి రాజుకి, మంత్రులకి, ప్రజలకి కొంత ధైర్యం చిక్కింది. నాటి నుంచి ప్రజలు ఈ నాలుగో భార్య వల్లైనా మా రాజుకి సంతానం ప్రసాదించి తండ్రి అని దేవుణ్ణి ప్రార్థించసాగారు. వారి ప్రార్థన దేవుడు విన్నాడు కాబోలు. మరో నెలకల్లా రాణి గర్భవతి అయినట్లు వార్త పొక్కింది. ఈ వార్త విన్న ప్రజల సంతోషానికి మేర లేకుండా పోయింది. ఇక రాజు, అతని పరివారం సంగతి చెప్పేదేముంది? క్రమంగా నవమాసాలు నిండి మంచి నక్షత్రాన రాణి పద్మముఖి సుఖప్రసవమై 3 కవలల్ని కన్నది. కానీ తమ వంశోద్ధారకుడిగా ఒక పుత్రుడు పుడతాడని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్న రాజు పుట్టిన ఆ 3 కవలలు ఆడపిల్లలే అని విన్నప్పుడు కొంత నిస్పృహ చెందకపోలేదు. అయినా రాజు తన నిస్పృహ పైకి ఏమాత్రం కనబరచలేదు.
నాకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వీళ్లే అనుకొని మనసు సమాధానపరుచుకున్నాడు. ఏమైతేనేం ఆ ముగ్గురు కవలల్ని రాజు రాణి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు వరుసగా సుహాసిని, సుభాషిణి, సుకేసిని అని నామకరణం చేశారు. క్రమంగా ముగ్గురు పిల్లలు ఆ ఏటికా ఏడు పైబడిన కొద్దీ చక్కటి అందాల భరణుల్లా తయారవుతున్నారు. ఆ పిల్లల చక్కదనాన్ని చూసిన వాళ్ళు ఒక్క కుమార్తె 10 మంది కుమార్ల పెట్టు అని మెచ్చుకొనేవారు. ఇంతటి అందంతోనూ మధ్య మధ్య ఒక చిన్న అవాంతరం వచ్చి రాజుని రాణిని కంగారు పరుస్తూనే ఉన్నది. ముగ్గురు పిల్లల్లోనూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒక అపాయంలో చిక్కుకోవడం, మళ్ళీ ఎలాగో తప్పుకోవడం జరుగుతూనే ఉన్నది. ఒకసారి సుహాసిని తండ్రితో తోటలో షికారు చేస్తుండగా ఒక పెద్ద సర్పం ఆ పిల్లని కాటువేయడానికి వచ్చింది. సమయానికి రాజు తన కత్తితో ఆ సర్పాన్ని నరికివేశాడే గాని లేకపోతే ఆనాటితో సుహాసినికి లోకానికి రుణం తీరిపోయేది. మరొకసారి సుభాషిణి తల్లితో నది ఒడ్డుకు షికారుకు వెళ్ళింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న నది ఒక్కసారిగా పొంగి ఒడ్డున నిల్చున్న సుభాషిణిని లోపలకు ఈడ్చుకుపోయింది. దైవానుగ్రహం వల్ల సరిగా ఆ సమయానికే ఒక పల్లెకారి ఆ చోటికి రావడం, రాణి కంగారు పడుతూ ఉండుట చూసి వాడు నదిలోనికి దూకి ఎలాగైతేనేం సుభాషిణిని ప్రాణాలతో బయటికి తెచ్చి బ్రతికించడమూ జరిగింది. ఆ పల్లెకారి అటు రాకపోతే నాటితో సుభాషిణి నదీ గర్భంలో కలిసిపోయి ఉండును. అదేవిధంగా మరొకసారి 3వ పిల్ల సుకేసిని ఒక గండం నుంచి బయటపడింది. అది ఏమిటి అంటే, ఒక రోజున సుభాషిణి, సుహాసిని, సుకేసిని కలిసి తోటలో పువ్వులు కోయడానికి వెళ్లారు. ముగ్గురు 3 బుట్టల్లో పువ్వులు కోసుకుని తిరిగి మేడకు బయలుదేరారు. ముందు సుభాషిణి, ఆ పిల్ల వెనక సుహాసిని, ఆ వెనుక సుకేసిని నడుస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి సుకేసిని కెవ్వున కేకపెట్టి పడిపోయింది. మిగతా పిల్లలిద్దరూ హడిలిపోయి తల్లి దగ్గరకు పరిగెత్తి జరిగిన సంగతి చెప్పారు. తల్లి వాళ్లను వెంట పెట్టుకుని సుకేసిని పడి ఉన్న చోటుకి వచ్చి చూడగా పక్కనే పూలబుట్ట, ఆ పూలలో పాకుతూ ఉన్న ఒక మండ్రగప్ప కనిపించినాయి. అప్పటికి తెలిసింది రాణికి మండ్రగప్ప కుట్టడం వల్లే సుకేసిని అలా పడి ఉంటుంది అని. దానిని చంపి ఆమె వెంటనే పిల్లని ఎత్తుకుని మేడకు తిరిగి వచ్చింది. ఆస్థాన వైద్యుడికి కబురంపగా ఆయన వచ్చి ఏదో మందు వేశాడు. కొంతసేపటికి తిరిగి సుకేసిని లేచి మాట్లాడసాగింది. ఇలా లేకలేక తమకు కలిగిన ఈ ముగ్గురు పిల్లల్లో ఎప్పుడూ ఎవరికో ఒకరికి ఏదో ఒక గండం రావటం చూచేసరికి రాజు మనసు పరిపిరి విధాల పోయింది. ఆయన తహతహలాడిపోయాడు. ఉండబట్టలేక ఒక రోజున జ్యోతిష్కుడిని పిలిపించి తన కుమార్తెలు ముగ్గురి జాతకాలు చూపించాడు. జ్యోతిష్కుడు చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి తర్వాత ఏమీ చెప్పకుండా ఊరుకునేసరికి రాజు ఆరాటం మరింత హెచ్చింది. ఏదో అనుమానిస్తున్నట్లున్నారే, ఉన్నదున్నట్టు చెప్పండి, నిజం వెల్లడిస్తారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని రప్పించాను అంటూ ఆప్యాయత చూపి అన్నాడు జ్యోతిష్కుడు భుజం తడుతూ. అప్పుడు జ్యోతిష్కుడు ఇలా చెప్పాడు. ఈ పిల్లలు చాలా అందచందాలతో వెలిగిపోతూ ఉంటారు. ఆనాటికానాటికి వారి అందం వృద్ధి పొందుతుందే కానీ తీసిపోదు. కానీ విచారించవలసిన విషయం ఏమిటి అంటే, వీరి ఈ అపురూప సౌందర్యమే వీరికి శత్రువు అవుతున్నది. వీరు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ ఏదో ఒక గండం దాటవలసి వస్తూనే ఉండాలే అని అడిగాడు. జ్యోతిష్కుడి నోటి వెంట వచ్చిన ప్రతి ఒక్క మాటకి రాజు గుండె తరుక్కుపోతోంది. ఆయన కంటి వెంట ఏకధారగా కన్నీరు కారటం చూసి జ్యోతిష్కుడు మధ్యలో ఆగాడు. కానీ రాజు ఎంత కష్టానికైనా ఓర్చుకుని జాతకంలోని నిజానిజాలు తెలుపవలసిందని పట్టుపట్టాడు. అందుకని ఆగేరేం, చెప్పండి అని జ్యోతిష్కుడిని హెచ్చరించాడు. నిజం చెప్పి మీ మనస్సు కష్టపెట్టలేను, అలా కష్టపెట్టవలసి వస్తోంది అనే విచారిస్తున్నాను అన్నాడు జ్యోతిష్కుడు. పర్వాలేదు చెప్పండి, నా చిట్టి తల్లుల్ని నా సాయశక్తిలా రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఉన్నత సంగతి దాపరికం లేకుండా చెప్పండి అని దైన్యావస్థలో అడిగాడు రాజు. అప్పుడు జ్యోతిష్కుడు తిరిగి ఇలా చెప్పసాగాడు. మన అమ్మాయిలకు 7 ఏళ్ళు నిండే వరకు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లుగానే ఉంటుంది. కానీ ఈ 7 ఏళ్ళు గండాల్ని గడిచి బయటపడ్డారు అంటే ఇక మన అమ్మాయిలకు ఎటువంటి భయమూ లేదు. కనుక 7 ఏళ్ళు నిండే వరకు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోగలిగితే మనం ధన్యులమే. ఇంతకు మించి జాతకంలో చెప్పదగిన విషయం ఏమీ లేదు అని ముగించాడు జ్యోతిష్కుడు. రాజు జ్యోతిష్కుని అనేక విధాల సత్కరించి పంపివేశాడు. తరువాత రాణి దగ్గరకు వచ్చి జ్యోతిష్కుడు చెప్పిన విషయాలన్నీ చెప్పలేక ఎలాగో మనస్సు విడిచి చెప్పాడు. వింటూ రాణి స్పృహ తప్పి పడిపోయింది.
దాసదాసీలు ఉపచారం చేయగా కొంతసేపటికి రాణికి స్పృహ వచ్చింది. రాజు ఆమెని ఓదారుస్తూ ఉండగా పిల్లల్ని కాపాడుతున్న దాది పరిగెత్తుకుంటూ వచ్చి, మన అమ్మాయిలు ముగ్గురు స్పృహ తప్పి పడిపోయారమ్మా తోటలో అంటూ గొల్లును ఏడ్చింది. కంగారు పడుతూనే రాణి తోటవైపుకు పరిగెత్తింది. దాది ఆమె వెంట పడింది. ఆస్థాన వైద్యుడికి కబురంపారు. రాజు కూడా తోటవైపుకు పరిగెత్తాడు. ఆ ముగ్గురు పిల్లలు అలా స్పృహ తప్పి పడిపోవడానికి కారణం ఏమిటో, ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే శీర్షికలో చూద్దాం. సమాప్తం.